మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పచ్చి పాలతో ఇలా చేస్తే కేవలం 1 గంటలోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. మీరు ఎదురు చూస్తున్న ఆ నోట్ల కట్టలు మీ ఇంట వచ్చి పడటం ఖాయం. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పాలు అంటే అత్యంత పవిత్రమైనవి మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన అష్ట ఐశ్వర్యాలలో ఒకటిగా పరిగణించబడతాయి. అంతేకాకుండా పరమశివునికి పాలాభిషేకం అంటే ఎంతో ప్రీతికరమైనది. సోమవారం నాడు పచ్చి పాలతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు శివుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. మరి రేపు సోమవారం రోజు పచ్చి పాలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మానవ జీవితంలో ధనం అనేది కేవలం ఒక అవసరం మాత్రమే కాదు, అది ఒక శక్తి. ఈ ప్రపంచం మొత్తం ధనం చుట్టూనే తిరుగుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. పూర్వకాలంలో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది, కానీ నేడు ప్రతి చిన్న అవసరానికి డబ్బుతోనే ముడిపడి ఉంది. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి దశలోనూ ధనం పాత్ర ఎంతో కీలకం. ఒక శిశువు భూమి మీద పడకముందే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఖర్చులు మొదలవుతాయి. మంచి పౌష్టికాహారం, వైద్య పరీక్షలు, ప్రసవ సమయం, ఇలా ప్రతిదీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి అంతిమ యాత్ర వరకు కూడా ధనం అవసరమవుతూనే ఉంటుంది. అందుకే పెద్దలు ధనమూలం ఇదం జగత్ అని చెప్పారు. డబ్బు ఉంటేనే సమాజంలో గౌరవం, మర్యాద దక్కుతాయి. చుట్టాలు, స్నేహితులు కూడా మన దగ్గర సంపద ఉన్నప్పుడే పలకరిస్తారు. ఒకవేళ చేతిలో రూపాయి లేకపోతే సొంత మనుషులు కూడా దూరం పెడతారు. ఇది నేటి సమాజపు చేదు నిజం. ఈ కఠిన వాస్తవాన్ని అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ ధనాన్ని సంపాదించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. కానీ ఎంత కష్టపడినా అందరికీ సమానమైన ఫలితాలు రావు. ఒకరు తక్కువ కష్టంతోనే కోట్లు గడిస్తుంటే, మరొకరు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినా కనీసం పూట గడవని పరిస్థితిలో ఉంటారు. దీనికి కారణం కేవలం కష్టం మాత్రమే కాదు, ఆ కష్టానికి దైవబలం మరియు జాతక బలం కూడా తోడవ్వాలి. చాలామంది అప్పుల ఊబిలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అప్పులు అనేవి ఒకసారి మొదలైతే అవి విషవలయంలా మనిషిని చుట్టేస్తాయి. ఏదో ఒక అత్యవసర పరిస్థితిలో లేదా వ్యాపార విస్తరణ కోసం తీసుకున్న అప్పు, దానికయ్యే వడ్డీలు కుండలా పెరిగిపోతుంటాయి. సంపాదించిన డబ్బు మొత్తం ఆ వడ్డీలు కట్టడానికే సరిపోతుంటే ఇక అసలు ఎప్పుడు తీరుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి నిద్ర కరువవుతుంది. రాత్రిపూట పక్క మీద పడుకున్నా రేపు అప్పులవాడికి ఏం సమాధానం చెప్పాలి, వడ్డీ ఎలా సర్దాలి అనే ఆలోచనలతో మనశ్శాంతి కోల్పోతారు. దీనివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు డబ్బు లేక వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని ఆందోళన చెందుతుంటారు. ఈ ఆర్థిక ఒత్తిడి నేరుగా మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆర్థిక సమస్యలు మనిషిని శారీరకంగా, మానసికంగా, సామాజికంగా దెబ్బతీస్తాయి. మీరు కూడా ఇలాంటి కష్టాలు అనుభవిస్తుంటే మీ కష్టం తక్కువని భావించకండి. మీరు పడే శ్రమకు అదృష్టం తోడవ్వడం లేదని గ్రహించాలి. మన జాతకంలో గ్రహాలు అనుకూలించినప్పుడు లేదా లక్ష్మీదేవి కటాక్షం లోపించినప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కదు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మన పురాణాలు, శాస్త్రాలు కొన్ని అద్భుతమైన మార్గాలను సూచించాయి. అందులో సోమవారం నాడు చేసే పచ్చిపాల పరిహారం అత్యంత శక్తివంతమైనది. పాలు అంటే కేవలం ఒక ద్రవ పదార్థం కాదు, అది శుభానికి, సమృద్ధికి సంకేతం. హిందూ ధర్మంలో పాలకు విశిష్ట స్థానముంది. పాలు మహాలక్ష్మి స్వరూపం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవి పాల సముద్రం నుండే ఆవిర్భవించింది. అందుకే అమ్మవారికి పాలు అంటే ఎంతో ఇష్టం. ఇక పరమశివుడి విషయానికొస్తే, ఆయన అభిషేక ప్రియుడు. గంగాధరుడైన ఆ శంకరుడికి పచ్చిపాలతో అభిషేకం చేయడం వల్ల ఆయన వెంటనే ప్రసన్నమవుతాడు. సోమవారం అనేది చంద్రుడికి సంబంధించిన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు కారకుడు మరియు ధన ప్రవాహానికి కూడా కారకుడు. ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలంగా ఉంటారో వారి ఆర్థిక స్థితి బాగుంటుంది. పాలు చంద్రుడికి ప్రతీక కాబట్టి సోమవారం నాడు పాలతో చేసే ఈ ప్రక్రియ ద్వారా అటు శివుడి అనుగ్రహం,
ఇటు లక్ష్మీదేవి ఆశీస్సులు మరియు గ్రహదోష నివారణ కలుగుతాయి. ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రేపు సోమవారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ప్రయత్నించండి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు కలుపుకుంటే ఇంకా మంచిది. శుభ్రమైన ఉతికిన బట్టలు ధరించండి. పూజా గదిలో దీపారాధన చేసి మనసారా మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఆ తర్వాత ఒక పాత్రలో పచ్చిపాలను తీసుకోండి. పాలు వీలైనంత వరకు ఆవు పాలు అయి ఉండాలి. ఒకవేళ అవి దొరకకపోతే గేదె పాలు అయినా పర్వాలేదు, కానీ అవి పచ్చి పాలు అయి ఉండాలి. మీ ఇంట్లో ఉన్న చిన్న శివలింగానికి ఆ పాలతో భక్తితో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీ మనసులో ఉన్న కోరికలను, ఆర్థిక ఇబ్బందులను ఆ భోళాశంకరుడికి నివేదించుకోండి. అభిషేకం పూర్తయిన తర్వాత ఆ పాలను ఒక ప్రత్యేక పాత్రలోకి సేకరించండి. ఈ పాలు ఇప్పుడు కేవలం పాలు మాత్రమే కాదు, అవి సాక్షాత్తు శివ అనుగ్రహం పొందిన తీర్థం. ఇప్పుడు ఆ పాల తీర్థంలో 2 ముఖ్యమైన వస్తువులను కలపాలి. మొదటిది పచ్చికర్పూరం. పచ్చికర్పూరానికి ధనాన్ని ఆకర్షించే గుణం ఉంది. లక్ష్మీదేవికి పచ్చికర్పూరం అంటే అత్యంత ప్రీతి. రెండవ వస్తువు కుంకుమ. కుంకుమ సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రెండింటినీ పాలల్లో కలిపి బాగా మిశ్రమం చేయండి. ఇప్పుడు ఈ పవిత్రమైన పాలను తీసుకుని మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి మొదలుపెట్టి ప్రతి గదిలోనూ ప్రోక్షించండి. ముఖ్యంగా ఇంటి మూలల్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని ఇది తొలగిస్తుంది. ఆ తర్వాత మీరు ధనం దాచుకునే బీరువా లేదా లాకర్ వద్దకు వెళ్ళి ఆ బీరువా పైన మరియు లాకర్ లోపల కొద్దిగా ఈ పాలను చల్లండి. ఇలా చేయడం వల్ల అక్కడ ఉన్న దారిద్ర్యలక్ష్మి వెళ్ళిపోయి మహాలక్ష్మి నివాసం ఉంటుంది. ధనం అనేది ఎక్కడైతే స్వచ్ఛత, సువాసన ఉంటాయో అక్కడ స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల మీ సంపాదనలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. అనవసర ఖర్చులు తగ్గి డబ్బు నిలకడగా ఉంటుంది. మిగిలిన పాలను తీసుకువెళ్ళి మీ ఇంటి ఆవరణంలో ఉన్న తులసి కోటలో పోసేయండి. తులసి మొక్క విష్ణుప్రియ, లక్ష్మీ స్వరూపం. తులసి కోటలో ఈ పాలను పోయడం వల్ల మీ వంశాభివృద్ధి మరియు సంపద పెరుగుతాయి. ఈ పరిహారం వెనుక ఉన్న నమ్మకం మరియు శాస్త్రీయత ఏమిటంటే, మన ఆలోచనలు మరియు పనులు ప్రకృతిలోని శక్తులతో అనుసంధానించబడి ఉంటాయి. మనం ఎప్పుడైతే ఒక సంకల్పంతో ఈ పవిత్ర వస్తువులను ఉపయోగిస్తామో అప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. పచ్చిపాలు, పచ్చకర్పూరం, కుంకుమ ఈ 3 కూడా సాత్విక ప్రకంపనలను కలిగి ఉంటాయి. ఇవి మన ఇంట్లో ఉన్న అశాంతిని, నెగిటివిటీని తొలగించి పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి. చాలామంది అడుగుతుంటారు, కేవలం ఈ చిన్న పని చేస్తే డబ్బులొచ్చేస్తాయా అని. దానికి సమాధానం ఏమిటంటే, మన కష్టం ఒక ఎత్తైతే దైవబలం మరో ఎత్తు. మనం ఒక విత్తనం నాటినప్పుడు దానికి నీరు పోయడం మన వంతు కష్టం, కానీ అది మొలకెత్తి ఫలాలనివ్వడం అనేది ప్రకృతి సిద్ధంగా జరగాలి. అలాగే మన ప్రయత్నాలకు ఈ పరిహారం ఒక ప్రేరకంలా పనిచేస్తుంది. ఇది మీ అదృష్ట తలుపులను తెరుస్తుంది. ఈ ప్రక్రియ చేసిన 1 గంటలోనే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న శుభవార్తలు వినడం, నిలిచిపోయిన పనులు సాఫీగా జరగడం, రావాల్సిన బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. జీవితంలో ఆర్థిక స్వతంత్రత అనేది చాలా ముఖ్యం. ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా, అప్పుల కోసం ఇతరుల గడప తొక్కకుండా బ్రతకడం ఒక గొప్ప వరం. ఆ వరం పొందాలంటే భక్తితో పాటు కొన్ని నియమాలను కూడా పాటించాలి. సోమవారం నాడు చేసే ఈ పరిహారం తర్వాత మీరు చేసే పనిలో మరింత శ్రద్ధ వహించండి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యండి. గ్రహదోషాల వల్ల కలిగే అడ్డంకులు ఈ పరిహారం ద్వారా తొలగిపోతాయి కాబట్టి ఇక నుండి మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతమవుతుంది. వ్యాపారస్తులకు కస్టమర్ల సంఖ్య పెరగడం, ఉద్యోగులకు పై అధికారుల నుండి గుర్తింపు రావడం వంటి మార్పులు కనిపిస్తాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యల వల్ల ఏర్పడిన చీకుచింతలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఉంటారు. ఈ పచ్చిపాల పరిహారాన్ని కేవలం ఒక మూఢనమ్మకంలా చూడకుండా ఒక ఆధ్యాత్మిక సాధనలా భావించి చెయ్యండి. మన పూర్వీకులు ప్రతి పని వెనుక ఒక అర్థాన్ని, పరమార్థాన్ని దాచి ఉంచారు.
ప్రకృతిలో ఉన్న శక్తులను మనకు అనుకూలంగా మార్చుకోవడమే ఈ పరిహారాల ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ పరిహారం చేసేటప్పుడు మనసులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. నిజంగా జరుగుతుందా జరగదా అనే సందేహం ఉంటే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. పచ్చిపాలు సమృద్ధికి, శివుడు లయకారకుడికి అంటే కష్టాలను లయం చేసేవాడు, లక్ష్మీదేవి ఐశ్వర్యానికి ప్రతీకలు. ఈ ముగ్గురి అనుగ్రహం ఒకేసారి లభించడం అంటే మీ జీవితం ధన్యమవ్వడమే. ఈ సోమవారం ఈ పరిహారాన్ని ఆచరించి మీ దారిద్ర్యాన్ని పారద్రోలండి. మీ ఇంట్లోకి నోట్ల కట్టలు రావడమే కాదు, శాశ్వతమైన సుఖశాంతులు చేకూరుతాయి. ధన ప్రవాహం పెరిగి మీరు కూడా 10 మందికి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు. అప్పుల బాధల నుండి విముక్తి పొంది గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా ఈ శివశక్తి ఆరాధన వాటిని దూరం చేస్తుంది. మీ కష్టార్జితం వృధా పోకుండా అది మీకు మరియు మీ కుటుంబానికి అన్ని విధాలా ఉపయోగపడేలా ఈ ప్రకృతి శక్తులు తోడ్పడతాయి. నమ్మకంతో ముందడుగునేయండి, విజయం మీదే. మరింత విపులంగా చెప్పాలంటే, పాలు అనేవి మన శరీరానికి ఎంత శక్తినిస్తాయో ఆధ్యాత్మికంగా మన ఇంటికి అంతటి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రాచీన కాలం నుండి మన ఋషులు హోమాల్లో యజ్ఞాలు పాలను, నెయ్యిని అందుకే ఉపయోగించేవారు. పాలు శుద్ధికి చిహ్నం. మన ఇంటి ఆవరణలో పాలు ప్రోక్షించడం వల్ల అక్కడ ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. చాలాసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఫలితం రాకపోవడానికి కారణం ఇంట్లో ఉన్న వాస్తు లోపాలు లేదా దిష్టి దోషాలు కావచ్చు. ఈ పచ్చిపాలు, పచ్చకర్పూరం మిశ్రమం ఆ దోషాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే బీరువా అనేది మన ఇంటి లక్ష్మీ స్థానం. అక్కడ ఈ పవిత్ర మిశ్రమాన్ని చల్లడం ద్వారా ఆ ప్రదేశం శుద్ధి చేయబడి ధనాకర్షణ పెరుగుతుంది. సంపాదించిన డబ్బు అనవసరమైన రోగాలకు, కోర్టు కేసులకు ఖర్చు కాకుండా శుభకార్యాలకు మరియు ఆస్తి పెంపుదలకు ఉపయోగపడుతుంది. ఇది కేవలం 1 గంటలో ఫలితం చూపడం అంటే మీలోని నమ్మకం బలపడి అవకాశాలు వెతుక్కుంటూ రావడం మొదలవుతుంది. ఈ మార్పును మీరు గమనించినప్పుడు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా దైవలీలగా భావించి భక్తితో ముందుకు సాగండి. ఈ పరిహారం చేస్తున్నంతసేపు ధనం గురించి, మీ అప్పుల గురించి చింతిస్తూ కాకుండా ఆ సమస్యల నుండి మీరు బయటపడిపోయినట్లుగా, సంతోషంగా ఉన్నట్లుగా ఊహించుకోండి. దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటారు. మన సంకల్పం ఎంత బలంగా ఉంటే విశ్వం మనకు అంత త్వరగా స్పందిస్తుంది. పచ్చిపాలలోని స్వచ్ఛత మీ జీవితంలోకి కూడా రావాలని కోరుకోండి. ఇది మీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. ప్రతి సోమవారం వీలైతే ఈ పని చేయండి, లేదా కనీసం 1 సోమవారమైనా మనస్ఫూర్తిగా చేయండి. మీ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం ఖాయం. మీ కష్టానికి దైవబలం తోడైతే ఈ ప్రపంచంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ రేపు సోమవారం పచ్చిపాలతో ఈ పరిహారాన్ని చేయండి. ధనవంతులుగా, సుఖవంతులుగా మారండి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు పొంది ఆనందంగా జీవించండి. పూర్వం ఒక దేశంలో కాశీ అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు చాలా మంచివాడు, నీతిమంతుడు. తన ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేవాడు. అంతేకాదు తన రాజ్యంలోని ప్రజలు, మంత్రులు, సొంత వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా క్షమించడు. అందులోని పేదవారిని బాధపెట్టిన వారిని, అవమానపరిచిన వారిని, వారి గురించి చెడుగా మాట్లాడిన వారికి కఠినమైన శిక్షను వేస్తాడు. కాశీరాజుకు పెళ్ళయింది. ఆయన భార్య పేరు కరుణ. కానీ ఆమె పేరులో ఉన్న కరుణ ఆమెలో లేదు. తను తన సుఖం కోసం ఎంతమందికి అయినా సరే బాధ కలిగిస్తుంది. తను పుట్టడమే రాజవంశంలో పుట్టింది. కానీ రాజు చాలా మంచివాడు. కాశీరాజు భార్య కొంచెం మూర్ఖంగా ఉండేది. రాణి కరుణకు సేవ చేయడానికి చాలామంది దాసీలు ఉన్నారు. ఆమెకి ఎలాంటి కష్టం తెలిసేది కాదు. దుఃఖం అంటే ఏమిటో కూడా తెలియకుండా పెరిగింది. కరుణ చాలా అందంగా ఉండేది. రాజుగారు తనను చాలా ప్రేమించేవారు. రాణి కరుణ ఏదైనా అడగటం ఆలస్యం, రాజుగారు ఆ పనిని వెంటనే చేసేసేవారు. ఆ విధంగా రాజు ఆ రాణిని ప్రేమిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాణి నదిలో స్నానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే అది చలికాలం. రాణి వరుణ నదిలో స్నానం చేయాలని అనుకుంది. ఇదే విషయాన్ని రాజుగారికి చెప్పింది. రాజుగారు
రాణి మాటలు వినగానే సరే, నేను ఆ ప్రాంతాన్ని ముందు తనిఖీ చేస్తాను, మీరు రేపు ఆ నది వద్దకు వెళ్ళి స్నానం చేయండి అని చెప్పాడు. రాజు మాటలు విన్న రాణి సరే అని చెప్పి సంతోషంగా తన గదిలోనికి వెళ్ళిపోయింది. కాశీరాజు తన సైనికులను పిలిచి ఇలా అంటాడు, చూడండి, రేపు రాణిగారు వరుణ నది వైపు వెళ్ళబోతూ ఉన్నారు. కాబట్టి మీరు తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను వేరే చోటుకు వెళ్ళమని చెప్పండి. అలాగే ఆ మార్గాన్ని చక్కగా శుభ్రం చేయించండి. ఆ నది చుట్టూ ప్రక్కల ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండేలాగా చూడండి అని రాజు సైనికులతో చెప్పగానే సైనికులు ఆ వరుణ నది ప్రాంతంలోనికి వెళ్ళారు. అప్పుడు కొందరు గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉన్నారు. సైనికులు ఆ ప్రజల దగ్గరకు వెళ్ళి, చూడండి, ఇది రాజుగారి ఆజ్ఞ, మీరు ఇప్పటికిప్పుడు ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళండి. రేపు రాణిగారు ఈ ప్రాంతానికి రాబోతూ ఉన్నారు. మీరందరూ కూడా రేపు ఒక్కరోజు ఇంకొక ప్రదేశంలో నివాసం ఉండండి అని చెప్తాడు. ప్రజలు రాజుగారిపై నమ్మకంతో, రాజుపై ఉన్న అభిమానంతో ఉన్న ఫలంగా వారు వారి గుడారాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సైనికులు ప్రజలంతా వెళ్ళిపోయాక అక్కడ ఉన్న చుట్టూ ప్రక్కల ప్రదేశాలను పరిశీలించడం మొదలుపెట్టారు. వరుణ నదికి వెళ్ళి దారిలో అడ్డంగా ఉన్న చెట్లను, కొమ్మలను కొట్టేసి మార్గాన్ని శుభ్రపరిచారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించకముందే రాణి తన దాసీలతో ఆ నది వద్దకు వచ్చింది. ఆ నది చుట్టూ ఉన్న వాతావరణం రాణికి బాగా నచ్చింది. పక్షుల కిలకిల రాగాలు రాణికి ఆనందాన్ని కలిగించాయి. ఇక రాణి పరిచారికురాళ్ళు నదిలోకి దిగి స్నానం చేయటం ప్రారంభించారు. సూర్యుడు ఉదయించాడు. అయితే అది చలికాలం కావటంతో మంచు విపరీతంగా పడుతుంది. రాణి చాలాసేపు నదిలో స్నానం చేయటం వల్ల ఆవిడకు జలుబు చేసింది. ఇక రాణికి అర్థమయ్యింది తన ఆరోగ్యం క్షీణించబోతుంది అని. రాణి కరుణ చిన్న దెబ్బ తగిలినా అల్లాడిపోతుంది. కొంచెం ఆరోగ్యం క్షీణించినా తను చనిపోతుంది అని భయపడిపోతూ అందరినీ భయపెట్టేస్తూ ఉంటుంది. అయితే మంచులో నదీ స్నానం చేయటం వల్ల రాణికి బాగా తల పట్టేసింది, జలుబు చేసింది, బాగా చలి కూడా వేయటం మొదలుపెట్టింది. అప్పుడు రాణి తన సేవకురాళ్లతో ఇలా అంటుంది, నాకు చాలా చలి వేస్తుంది, నా ఆరోగ్యం పాడైపోయేలాగా ఉంది, వెంటనే చలి మంటలు వేయండి అని అంటుంది. ఆ మాటలు వినగానే సేవకురాళ్ళు నది చుట్టూ చూసి నదికి దగ్గరలో ఉన్న అడవిలోనికి వెళ్ళాలని అనుకుంటారు. కొందరు సేవకురాళ్ళు అడవి వైపు వెళ్ళటం మొదలుపెట్టారు. అది చూసి రాణి వారిని ఆపింది. మీరు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? ఇదిగో ఇటు చూడండి, ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, వీటిల్లో ఒక గుడిసెను కాల్చండి, నాకు వేడి కావాలి అంటుంది. ఆ మాటలు విన్న సేవకురాళ్ళందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అందులో ఒక సేవకురాలు ధైర్యం చేసి రాణితో ఇలా చెప్తుంది, రాణి, ఇవి పేదవారి గుడిసెలు. ఇప్పుడు మనం వీటిని కాలిస్తే ఇక్కడ నివసించే వారు చాలా బాధపడుతూ ఉంటారు అని చెప్పగానే రాణికి కోపం వచ్చేస్తుంది. నేను ఇక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్వు పేదవారి గుడిసెల గురించి మాట్లాడుతావా? అయినా ఆ గుడిసెలలో ఏముంది? ఆ గుడిసెలలో మనుషులే లేరు కదా, మరి ఎందుకని నువ్వు ఇంతలాగా ఆలోచిస్తూ ఉన్నావు అని రాణి ఆ సేవకురాలతో గంభీరంగా అంటుంది. రాణి ఆ సేవకురాలతో ఇలా చెప్తుంది, చూడు, నేనేమీ గుడిసెలు అన్నీ కాల్చమని చెప్పలేదు, ఒక గుడిసెను కాల్చమని చెప్తున్నాను. దీనికి నువ్వు ఏమీ ఆందోళన చెందనవసరం లేదు, వెళ్ళు, ఆ గుడిసెను తగులబెట్టు అని రాణి సేవకురాలితో చెప్తుంది. కానీ సేవకురాలు చేసేది ఏమీ లేక బాధపడుతూ ఆ గుడిసెను కాలుస్తారు. కానీ గాలి రావటం వల్ల ఆ గుడిసె నుండి కొన్ని నిప్పు రవ్వలు పైకి లేచి పక్కనున్న గుడిసెలు కూడా తగలబడిపోతూ ఉంటాయి. నది చుట్టూ మంటలు అంటుకున్నాయి. ఆ గుడిసెలు కాలిపోవటం చూసి సేవకురాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కానీ రాణి కరుణ మాత్రం ఆ వేడికి ఆనందంగా ఉంది. రాణి కరుణ వారి గుడిసెలు కాలిపోయినందుకు కనీసం కొంచెం కూడా జాలిపడలేదు. పైశాచిక ఆనందాన్ని కలిగి ఉంది ఆ రాణి. ఇక కొంచెం సమయమైన తర్వాత రాణి సేవకురాలతో, పదండి, ఇక వెళ్ళిపోదాము, లేదంటే పూజకు ఆలస్యం అవుతుంది అని చెప్తుంది. ఆ మాటలు విని సేవకురాళ్ళు ఏమీ అనరు, మౌనంగా ఉంటారు. అక్కడ ఉన్న వారి వస్త్రాలు, రాణి వస్త్రాలు తీసుకొని కోట వైపు వెళ్తూ ఉంటారు. ఇది ఏమీ తెలియని రాజు రాణితో పూజ చేసి రాజ్య పనుల కోసం రాజసభలలో కూర్చుంటారు. ఇక మరుసటి రోజు వరుణ నది వద్దకు ఆ పేదవాళ్ళు వస్తారు. వారి గుడిసెలు తగులబడి ఉండటం చూసి రోదిస్తారు, గుండెలు బాదుకొని ఏడుస్తారు. వారిలో కొందరు ధైర్యం తెచ్చుకొని ఇలా అంటారు,
మన గుడిసెలను కాల్చి మనకు ఇంతటి అన్యాయం చేశారు. ఈ విషయం రాజుగారికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మనం తెలుసుకోవాలి. మాతో పాటు ఎవరైనా రాజుగారిని కలవడానికి రావాలని అనుకుంటే రావచ్చు అని ప్రజలందరూ కూడా మాట్లాడుకుని రాజుగారిని కలవడానికి వెళ్తారు. రాజుగారు ఆ పేదవారిని చూడగానే రాజుగారికి అర్థమయ్యింది వారికి ఏదో పెద్ద కష్టం వచ్చింది అని. రాజు వెంటనే ఆ పేద ప్రజలతో ఇలా అంటారు, ఏమైంది, మీరంతా ఎందుకు ఇలా ఉన్నారు, ఏదైనా సమస్య వచ్చిందా అని అడగగానే ఆ పేద ప్రజలలో ఒక వ్యక్తి ఇలా అంటాడు, రాజా, మా సమస్య గురించి తెలిసి ఈ ప్రశ్న అడుగుతున్నారా లేదా తెలియక అడుగుతున్నారా అని ఆ వ్యక్తి అనగానే రాజు ఆశ్చర్యపోయి అసలు ఏం జరిగిందో చెప్పండి అంటారు. అప్పుడు ప్రజలందరూ కూడా తమ గుడిసెలు తగలబడిపోయాయి అని, వారు నివసించే ప్రదేశం నాశనమయ్యింది అని బోరున ఏడుస్తూ చెప్తూ ఉంటారు. అది విని రాజు తల దించుకుంటాడు. పేద ప్రజలు అది చూసి, రాజా, ఇది మీకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మాకు తెలియదు, కానీ మీరు బాధపడితే మాత్రం మేము చూడలేము, ఇది మా తలరాత అనుకుంటాము అని ప్రజలు అంటారు. అది విని రాజు, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాలి, ఇదే రాజ్యనీతి అని చెప్తాడు. ప్రజలు రాజసభలో ఉండగానే రాజు కోపంతో రాణి దగ్గరకు వెళ్తాడు. ప్రజలు ఏం జరుగుతుందో అని భయంగా అక్కడే ఉంటారు. రాణిని కలవడానికి వెళ్తూ ఉండగా రాజుగారికి రాణి సేవకురాళ్ళు కనిపిస్తారు. వారిని పిలిచి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటారు. ఆ సేవకురాళ్ళు రాజుతో ఇలా అంటారు, రాజా, మేము ఎంత చెప్పినా రాణి మా మాట వినలేదు, మేము ఏమీ చేయలేకపోయాము అంటారు. అది విని రాజు ఇలా అంటాడు, మరి ఇదంతా నిన్న జరిగింది కదా, మీరు మరి నాకు ఎందుకని చెప్పలేదు అని అంటాడు. ఆ మాటలు విని ఒక సేవకురాలు ఇలా అంటుంది, రాజా, రాణి కరుణ అంటే మీకు చాలా ఇష్టం, ఆవిడ ఇలా చేసింది అని చెప్తే మీరు ఆవిడను తిడతారు. ఈ విషయం మా వల్ల మీకు తెలిస్తే రాణి మమ్మల్ని క్షమిస్తుందా చెప్పండి అంటుంది. ఇది విని రాజుకు మరింత కోపం వస్తుంది. ఇక సేవకురాళ్లకు అక్కడే ఉండమని చెప్పి రాణి ఉన్న గదిలోనికి వెళ్తాడు. రాణి అక్కడ సింగారించుకుంటూ ఉంటుంది. అది చూసిన రాజుకు పట్టరానంత కోపం వచ్చింది. రాణి, కరుణ, మీరు చేసిన పని ఏమిటి అని రాజు గట్టిగా అరిచాడు. అది విని రాణి భయపడి, రాజా, నేనేమి చేశాను, ఎందుకని మీరు నాపై ఇంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది. నిజంగానే మీరు ఏ తప్పు చేయలేదా అని రాజు మళ్ళీ అడుగుతాడు. రాణి, నేను రాణిని, రాణి ఎక్కడైనా తప్పు చేస్తుందా చెప్పండి అంటుంది. ఆ మాటలు విన్న రాజు, అయితే నువ్వు ఆ పేదవారి గుడిసెలను ఎందుకని కాల్చావు అని అడుగుతాడు. అప్పుడు రాణి, ఓస్ అంతేనా, అవి కేవలం పేదవారి గుడిసెలు, ఒకరోజు పడుతుంది కొత్త గుడిసె వేసుకోవడానికి, దానికి ఇంతలాగా కోపం చూపించాలా చెప్పండి అంటుంది. ఏంటి, కేవలం గుడిసెలా? అసలు నీకు గుడిసెల విలువ ఏమిటో తెలుసా? ఆ గుడిసెలు పేదవారికి ఇల్లులు. నీ ఇల్లు తగలబడితే నీకు ఎంత కోపం వస్తుందో వారి ఇల్లు తగలబెడితే వారికి అంతే కోపం వస్తుంది. నువ్వు ఏం అనుకుంటున్నావు? పేదవారికి కోపం వస్తే ఏమవుతుంది, కష్టం వస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నావా? నీకు తెలియదా, నా రాజ్యంలోని ప్రజలకు కష్టం వస్తే నేను సహించను అని, అయిన వారిని కూడా క్షమించను అని నీకు తెలియదా అని రాజు అంటాడు. దానికి రాణి, మీరు ఆ పేదవారి కోసం నాపై కోపం చూపిస్తూ ఉన్నారా? ఇదేనా మీకు నాపై ఉన్న ప్రేమ? నాకంటే ఆ పేదవారే ఎక్కువ మీకు అంటుంది. రాజు ఎన్ని మాటలు అన్నా తను చేసింది తప్పు అని రాణి మాత్రం ఒప్పుకోవటం లేదు. ఇక రాజు కోపంతో గట్టిగా సేవకురాళ్లను పిలిచి రాణి వేసుకున్న నగలు తీసేసి ఆవిడకు సాధారణ వస్త్రధారణ చేసి రాజ్యసభకు తీసుకురమ్మని చెప్తాడు. రాణి ఏమీ మాట్లాడకుండా సేవకురాళ్లతో నగలు తీయించుకుంటుంది. రాజ్యసభకు వచ్చింది. అక్కడ ఉన్న పేద ప్రజలను, వారి పరిస్థితిని చూసింది. ఆయన రాణికి జాలి కలగలేదు. రాజా, నేనేమీ తప్పు చేయలేదు, నేను వీరి గుడిసెలను కాల్చాను, అంతే కదా, ఎవరికి ప్రాణ నష్టం కూడా జరగలేదు కదా అంటుంది రాణి. ఆ మాటలు విన్న రాజు, నువ్వు ఇప్పటికీ నీ తప్పును అంగీకరించటం లేదు, క్షమాపణ అడగటం లేదు. సరే, నీకు నేను ఒక అవకాశం ఇస్తూ ఉన్నాను. ఇక నుండి 1 సంవత్సరం వరకు నువ్వు భిక్షాటన చేయాలి. భిక్షలో నీకు లభించేదే నువ్వు తినాలి. సంవత్సరం పూర్తయ్యేలోపు ఈ పేదవారికి నువ్వు గుడిసెలు కట్టి ఇవ్వాలి. అలా చేయకపోతే నిన్ను ఈ రాజ్యం నుండి, నా జీవితం నుండి వెలివేస్తాను అంటాడు. అప్పుడు రాణి, నేను చేసిన
ఇంత చిన్న పనికి నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా అంటుంది. అప్పుడు రాజు, నువ్వు ఒక వనాన్ని తగులబెట్టావు. చాలా చెట్లు, పిచ్చుకల గూళ్ళు కూడా అందులో తగలబడ్డాయి. ఇంతమంది పేద ప్రజల ఇళ్లను నువ్వు తగలబెట్టావు. కాబట్టి నీకు ఇదే శిక్ష. నీ స్థానంలో ఇంకొకరు ఉంటే మరణశిక్ష వేసేవాడిని. రానివి, అందులో ఆడదానివి. నీలో జాలిగుణం లేకపోవటం నీ మూర్ఖత్వం. ఈ సంవత్సరం పాటు నీవు భిక్షాటన చేయాలి. ఈవిడకు ఎవరైనా సహాయం చేస్తే వారికి కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి సైనికులను పిలిచి రాణిని బయటకు పంపించమని చెప్తారు. రాజుగారి కోపం వల్ల కోటంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రజలు కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మంత్రులు కూడా సభ నుండి వెళ్ళిపోయారు. రాణి భిక్షాటన చేయటం ప్రారంభించింది. రాణి స్థితి తెలుసుకున్న రాణి తల్లిదండ్రులు రాజును కలుసుకున్నారు. రాజు వారితో ఇలా అంటారు, చూడండి, నేను ఇప్పుడు ఇలా చేసి ఉండకపోతే తనకు ఇంకెప్పటికీ కష్టం అంటే ఏమిటో తెలియదు. కాబట్టి మీరు భయపడకండి. మీ కూతురు గురించి నాకు బాగా తెలుసు. నేను తనపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చెయ్యదు. మీరు ధైర్యంగా మీ రాజ్యానికి చేరుకోండి అని చెప్తాడు. సంవత్సరం అయిపోయింది. రాజు రాణికి చెప్పినట్లుగా రాణి పేదవారందరికీ కూడా గుడిసెలు కట్టించింది. వారితో ఆనందంగా సమయం గడిపింది. వారిలో ఒకదానిలా కలిసిపోయింది. పేద ప్రజలు రాణిని తీసుకొని రాజసభకు వచ్చారు. రాణి రాజుతో ఇలా అంటుంది, రాజా, నేను ఈ సంవత్సరమంతా చాలా కష్టపడ్డాను. వానకు తడిచాను, ఎండకు ఎండాను. సమయానికి తిండి దొరకకపోవటం వల్ల నాకు భోజనం విలువ కూడా తెలిసింది. నా తప్పు నాకు అర్థమయ్యింది. దయచేసి నన్ను క్షమించండి అంటుంది. పేద ప్రజలకు కూడా క్షమాపణ చెప్తుంది. ఇక రాజు దగ్గరకు వెళ్లాల్సిన తొందరలో రాణి కింద పడిపోతుంది. తన కాళ్లకు గాయమవుతుంది. అది చూసి రాజు సింహాసనంపై నుండి లేచి పరుగు పరుగున రాణి వద్దకు వచ్చాడు. రాణి కాళ్ళు పట్టుకోబోతూ ఉండగా రాణి పక్కకు జరిగింది. బోరున ఏడ్చింది. నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది. రాజు రాణితో, నేను నిన్ను క్షమించాను, కానీ నువ్వు ఇప్పుడు నీ కాళ్లకు అయిన గాయాన్ని చూపించు అని అడుగుతాడు. అప్పుడు రాణి ఇలా అంటుంది, రాజా, మీరు నా భర్త. ఏ భార్య తన భర్తను కాళ్ళు తాకనివ్వదు. మీరు నా కాళ్ళు పట్టుకుంటే మీకు దరిద్రం పడుతుంది, పేదరికాన్ని అనుభవిస్తారు. మన రాజ్యం మీ పాలన వల్ల సిరి సంపదలతో తులతూగుతూ ఉంది. మీరు నా కాళ్ళు పట్టుకుంటే ఈ రాజ్యమంతా కూడా నాశనమవుతుంది. అందులోనూ రాజా, నేను స్పృహలోనే ఉన్నాను. నేను మిమ్మల్ని ఎప్పటికీ నా కాళ్ళు పట్టుకొనివ్వను అంటుంది. ఈ మాటలు విన్న రాజు రాణిని తన చేతులతో ఎత్తి కోటలోనికి తీసుకుని వెళ్తాడు. రాజు రాణిని కలవటంతో ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, పేదవారిని ఎప్పటికీ అవమానించకూడదు. భర్త భార్య చేసిన తప్పులకు వెనుక వేసుకొని రాకూడదు. భార్యకు అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ కథలో రాణి చాలా పెద్ద తప్పు చేసింది, కానీ రాజుగారు ఆమెపై చెయ్యి చేసుకోలేదు. తన కోపాన్ని అదుపులో ఉంచుకున్నారు. అలాగే భార్యలు కూడా భర్త వద్ద కొన్ని విషయాలకు మొండిగా వ్యవహరించకూడదు. ఇంకా భర్తలు పొరపాటున కూడా మీ భార్యల కాళ్లను పట్టుకోకండి. మీ భార్యల కాళ్ళు పట్టుకోవటం వల్ల మీరు పేదరికాన్ని అనుభవిస్తారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.